అందరికీ శుభోదయం. నా పేరు రామకృష్ణ. నేను 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను ఈరోజు సమయస్ఫూర్తి కథ చెప్పబోతున్నాను. ఒక నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు మీద కోతి ఉండేది. ఆ కోతి నేరేడు పండ్లు తింటూ ఒక నదిలో ఉండే ముసలి కూడా ఇచ్చేది. అలా నేరేడు పండ్లను పంచుకోవడం వలన కోతికి ముసలికి స్నేహం ఏర్పడింది. కోతి గుండె తింటే మధురంగా ఉంటుందని అనుకుంది. ముసలి కోతి గుండెను తినడానికి పన్నాగం పన్నింది. ముసలి కోతిని అతిథిగా ఆహ్వానించింది. నది మధ్యలో ముసలి అసలు విషయాన్ని చెప్పినాక ముసలి కోతి భయపడకుండా తన తెలివిని ఉపయోగించి, మిత్రమా, నేను నా గుండెను చెట్టు మీదనే వదిలేసి వచ్చానని చెప్పింది. వెనక్కి తెచ్చుకుందామని తన ప్రాణాన్ని కాపాడుకుంది. నేతి: మనం ఆపదలు ఉన్నప్పుడు మన తెలివిని వాడి మన ప్రాణాలను కాపాడుకోవాలి. ధన్యవాదాలు.